హాయ్ హలో నమస్తే 10 టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు ఒక ఎత్తు అయితే ఈరోజు 10 టీవీ స్టూడియోలో జరిగేటువంటి ఒక స్పెషల్ గెస్ట్తో జరిగే ఇంటర్వ్యూ మరింత స్పెషల్ కాబోతోంది. ఆయన స్టెప్ కంపోజ్ చేసి రిలీజ్ చేశారు అంటే దానికి సంబంధించిన పాట 70mm స్క్రీన్ పైన వచ్చింది అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. ఆ స్టెప్పులతో థియేటర్స్ అన్నీ కూడా దద్దరిల్లిపోతూ ఉంటాయి. ఫ్యాన్స్ ఎక్కడ చూసినా కూడా ఆ హుక్ స్టెప్సే రిపీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఆయన్ని మెగా ట్రెండింగ్ డైరెక్టర్, డాన్స్ డైరెక్టర్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఆయన ఎవరో కాదండి, మీసాల పిల్ల సాంగ్తో ట్రెండ్ని సృష్టించిన డాన్స్ మాస్టర్ విజయ్ పొలాకి గారు. మరి ఈరోజు స్పెషల్ గెస్ట్ ఆయనే. మనకి వారితో మాట్లాడదాం, సంక్రాంతి సంబరాల్ని మరింత రెట్టింపు చేద్దాం. హాయ్ అండి విజయ్ గారు. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ట్రెండింగ్ డాన్స్ మాస్టర్ ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు ఆ ఫీల్, మెగా డాన్స్ మాస్టర్ అని చెప్పి లేదా ట్రెండింగ్ డాన్స్ ట్రెండ్ సెట్టర్ అంటుంటే ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ అండి, ఐఎమ్ సో బ్లెస్డ్. ఎందుకంటే నేను ఒక చిన్న అవకాశం దొరికితే చాలు అనుకున్నాను నేను. అలాంటిది ఈరోజు ఇంతమంది నన్ను అందరూ చాలా అభిమానిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ, చాలా హ్యాపీ. అంటే ట్రెండింగ్ కొరియోగ్రాఫర్ అనే పేరు రావడం, అది కూడా ఇంకోటి మళ్ళీ మెగా కొరియోగ్రాఫర్ అనే అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా మీసాల పిల్ల సాంగ్ ఫస్ట్ అంటే కొంచెం రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా అంటే చిరంజీవి గారు 90sలో ఆ టైంలో ఉన్న వింటేజ్ లుక్లో కనిపించారు. ఆయన బాడీలో ఆ గ్రేస్ కానీ, ఇప్పుడు చిరంజీవి గారిని అప్పుడు అలా చూపించడం అనేది నిజంగా మీరు నిజంగా ట్రావెల్ చేస్తేనే అవుతుంది అది. సో ఎలా ఉందండి ఆ మూమెంట్, ఎలా ఉంటది? అంటే చిరంజీవి గారు అంటేనే చాలా ఇష్టం అండి. నేను డయాడ్ ఫ్యాన్ చిరంజీవి గారికి. సో ఆయన మీద ఎంత ఒక ఫ్యాన్ బాయ్ చేస్తే ఎలా ఉంటుందో, ఆయన మీద ఎంత ఇష్టం ఉందో ఆ ఇష్టం మొత్తం ఇలా చూపించా. ఓకే. అండ్ మీసాల పిల్ల ఫస్ట్ అసలు ఈ సాంగ్ చిరంజీవి గారితో మీరు కొరియోగ్రాఫర్ అని ఫస్ట్ కాల్ వచ్చిన వెంటనే మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటండి, మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎక్స్ప్రెషన్ లేదండి, ఫీలింగ్స్ లేవండి, ఓన్లీ ఏడుపు ఒక్కటే వచ్చింది. అసలు అంటే తెలియకుండా ఏడ్ చేశాను. 30 minutes అలా ఏడ్స్తూనే ఉన్నాను యాక్చువల్లీ. చాలా ఎమోషన్ అయిపోయా. అంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ అండి. అంటే నేను నార్మల్గా ఆయన వెనక ఏదైనా డాన్సర్గా చేస్తే చాలు, నాకు అవకాశం దొరికితే చాలు అని అనుకున్నాను. బట్ నాకు ఆ అవకాశం దొరకలా. అంటే 2017లో ఆయన కమ్బ్యాక్ ఫిలిం చేసినప్పుడు అప్పటికి నేను మాస్టర్ అయిపోయా. సో నేను అప్పుడు ఫీల్ అయ్యా, అయ్యో నేను బాస్ వెనకాల చేయలేకపోతున్నానే అని ఫీల్ అయ్యా. బట్ ఈరోజు మళ్ళీ ఇక్కడ దాకా నేను వస్తానని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చిరంజీవి గారికి కొరియోగ్రఫీ చేసే అవకాశం నాకు దక్కుతుందని నిజంగా అదృష్టం చేసుకున్నాను. అంటే ఎవరు రికమెండ్ చేశారని అనుకుంటున్నారు, లేదా సరే మిమ్మల్ని పర్టికులర్గా పిలిపించుకున్నారా? అసలు ఎలా జరిగింది? మెయిన్గా ఏంటంటే అండి, మన అనిల్ రావుపూడి గారు అండి. అనిల్ రావుపూడి గారు ఫస్ట్ పిలిపించారు, ఆఫీస్కి పిలిపించి ఒక చిన్న బిట్ ఇచ్చారనమాట. అది కంపోజ్ చేసి చూపించి విజయ్, నేను బాస్కి చూపిస్తాను, బాస్ ఓకే అంటే డెఫినెట్గా మనం చేద్దామని అన్నారు. సో అలాగే నేను కంపోజ్ చేసి చూపించిన తర్వాత అండ్ అనిల్ గారికి, చిరంజీవి గారికి అందరికి విపరీతంగా నచ్చింది. సో అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో విపరీతంగా నచ్చింది. ఇంకా ఈ అబ్బాయితో వెళ్ళిపోదామని బాస్ కూడా ఇంకా ఓకే అని చెప్పడం. ఇంకా అంటే నేను ఆ న్యూస్ తెలిసిన వెంటనే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా. అసలు అంటే తెలియకుండా ఏడ్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మదర్కి, మా ఫాదర్కి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ సినిమాలు చూసుకుంటూనే మా ఫాదర్ అయితే చిరంజీవి గారు ఏ కాస్ట్యూమ్ వేసుకుంటే ఆ కాస్ట్యూమ్ కుట్టించుకోవడం అంటే అంత ఇష్టం. ఫ్యాన్ బాయ్ కాదు, ఫ్యాన్ ఫ్యామిలీ. ఫ్యాన్ ఫ్యామిలీ. సో మా మదర్ కూడా ఫస్ట్ డే షోకి వెళ్ళేవారు. అంటే చాలా ఇష్టం అనమాట చిరంజీవి గారు. నాకు ఆ ఇష్టం అలా తీసుకొచ్చింది. అంటే అదే అండి, ఒక ట్రూ లవ్ ఉంటే డెఫినెట్గా 100%. నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు చిరంజీవి గారితో ఇంత త్వరగా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇలాంటి మళ్ళీ డ్యూయట్ సాంగ్స్కి కింగ్ ఆయన. అండ్ అంటే ఆయన ఓల్డ్ సాంగ్స్ ఇప్పుడు ఎముడుకు మొగుడవ అని, లేదంటే కొండవీటి దొంగ అని చాలా సినిమాలు ఉన్నాయి. సో ఈవెన్ శుభలేఖ అంటే ఒక్క సాంగ్ కాదు. అండ్ శంకర్ దాదా MBBS లో అంటే ఒక చిన్న కొంటితనం ఉంటుంది. సో
నేనేం ఫీల్ అయ్యానో అది చూపించానండి. అంటే మా బాస్ ని ఎలా చూడాలనుకున్నాను, నేను ఎలా చూపించాలనుకున్నానో అలా చూపించా. సో అది మీ అందరికి చాలా బాగా నచ్చింది. అది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మరి చిన్న బాస్ రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, ఆయనతో స్టెప్లు ఏమన్నా వేయించబోతున్నారా? అసలు ఆయన ఎప్పుడైనా మీతో మాట్లాడడం జరిగిందా ఈ షూటింగ్ టైంలో? లేదండి. మొన్న రీసెంట్గా యాక్చువల్లీ ఒక లొకేషన్లో కలిసానండి చరణ్ సార్ది. చరణ్ సార్ని కలిసినప్పుడు చరణ్ సార్ చెప్పారన్నమాట, ఓ విజయ్ అంటే మీరేనా, మొన్న డాడీ చెప్పారు అంటే మీసాల పిల్ల చాలా బాగా చేయించారండి అని చెప్పారనమాట. అసలు అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు. అంటే చరణ్ సార్కి నచ్చి అండ్ అంటే చిరు సార్ కూడా చెప్పడం, చరణ్ సార్ కూడా వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు అంటేనే నిజంగా సో హ్యాపీ అండి అసలు. అంటే చరణ్ సార్ కూడా చాలా బాగా చేయించారు మాస్టర్ అని చెప్తే సూపర్ హ్యాపీ అసలు. ఆ రోజు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్ అండి. అండ్ చరణ్ గారు కూడా చాలా వండర్ఫుల్ డాన్సర్ అండి. ఫాదర్ లెగసీ వచ్చేసింది. ఏమనిపిస్తుంది? 100% అండి. ఆయన గ్రేస్ ఈయన గ్రేస్ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. ఇప్పుడు ఫాదర్ స్టెప్స్ ని ఆయన కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము, ఆయన కూడా వేయటం ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్గా అండి. చిరు సార్ని ఆయన ఇమిటేట్ కొన్ని చేసినప్పుడు అసలు గ్రేస్ వాళ్ళ బ్లడ్ 100% అండి. మెయిన్గా చరణ్ సార్లో ఉన్న గ్రేస్ అద్భుతం అసలు. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, స్క్రీన్ పైన చూడటమే. సో మీరు చరణ్ గారితో కూడా మంచి సినిమా త్వరలో రావాలని కోరుకుంటున్నామండి విజయ్ గారు. చిరంజీవి గారిని అలా చూడటం ఒక ఎత్తు అయితే, చిరంజీవి గారిని వెంకటేష్ గారిని కలిపి చూడటం ఇక ఐ ఫీస్టే అది డెఫినెట్ గా. అంటే ఇది ఉంటుందని మీకు ముందే చెప్పారా అనిల్ రావిపూడి గారు? లేదండి, యాక్చువల్ అది కూడా అంటే నాకు నార్మల్ గా మనకు ఒక్క సాంగ్ వస్తేనే చాలా, ఈ జీవితానికి చాలు అనిపించింది. అలాంటిది ఇంకొక సాంగ్ కూడా రావడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇద్దరు కాంబినేషన్, ఆయన వెంకటేష్ గారు, ఆయన ఫ్యామిలీ స్టార్ అసలు. వెంకీ గారి సినిమాలు ఆయనకి నేను చాలా పెద్ద ఫ్యాన్. వెంకీ గారి టైమింగ్ అని, నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, చాలా సినిమాలు, ఇప్పుడు ప్రేమించుకుందాం రా, ఇలా చాలా సినిమాలు. అంటే ఆయన చూసి మనం చిన్నప్పటి నుంచి చూసి, అలాంటిది అలా ఒక సూపర్ స్టార్స్, ఒక ఇద్దరు లెజెండ్స్ని నేను కంపోజ్ చేసే అవకాశం నిజంగా నాకు రావడం. దట్టు సంక్రాంతికి చూడండి, థియేటర్ లో సందడి చూడండి అసలు. వాళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూస్తేనే ప్రేక్షకులు ఊగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బిఫోర్ ఊహించారా అంటే ఇంత బాగుంటుంది అవుట్పుట్ అని చెప్పి? ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇద్దరు? అంటే నేను కంపోజ్ చేసుకునేటప్పుడే నేను అనుకున్నానండి, డెఫినెట్ గా ఇది ఎప్పటికీ నిలిచిపోయేదండి. మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందో తెలియదు, అది ఎవరికి దక్కదు. నిజంగా చాలా చాలా హ్యాపీ అసలు. అంటే చిరంజీవి గారు, వెంకీ గారిది మళ్ళీ ఎవర్ గ్రీన్. అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవుతుందో అది ఎలానో తెలియదు, కానీ అంటే అలాంటిది వాళ్ళిద్దరు కంపోజ్ చేసే అవకాశం నాకు రావడం నిజంగా చాలా చాలా హ్యాపీ. అది మెయిన్గా ఏంటంటే ఫస్ట్గా నాకు చిరంజీవి గారు ఒక ఫ్యాన్ బాయ్గా నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి రీజన్ మెయిన్గా అనిల్ రావిపూడి గారు. సో అనిల్ రావిపూడి గారికి నిజంగా నేను ఎప్పటికీ రుణపడి ఉండిపోతాను. ఎందుకంటే అంటే చిరంజీవి గారిని నేను చూస్తూ పెరిగా చిన్నప్పటి నుంచి. అలాంటిది చిరంజీవి గారితో నేను వర్క్ చేయడం, ఎన్ని రోజులు జరిగింది సాంగ్ షూట్? ఇదే మీసాల పిల్ల 5 days చేస్తాను. 5 days మీరు బాస్ తోనే ఉన్నారు అసలు. ఆయనకి స్టెప్పులు నేర్పించడంలో మీరు ఇలానే చూస్తూ ఉండేవాళ్ళ సార్? అసలు నేను ఆ 5 days కూడా ఒక బ్లాంక్ లో ఉన్నానండి అసలు. అంటే అసలు ఏం జరుగుతుంది నా లైఫ్ లో అని ఒక బ్లాంక్ లో ఉన్నాను నేను. అంటే ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూస్తూ అలా ఉండిపోయాను నేను. అంటే ఫస్ట్ నేను 5, 6, 7, 8 చెప్పేటప్పుడు అసలు నేనేనా అసలు బాస్కి చెప్తున్నాను, నేనేనా నేర్పిస్తున్నాను అనేది అసలు నేను ఒక బ్లాంక్లో ఉండిపోయా. అనిల్ గారు చాలా సపోర్ట్ చేశారండి. అనిల్ గారు
నువ్వు చేయగలవు నర్వస్ అబ్బాయి. అనిపించింది ఆయన అలా చూసి సార్ ఇలా వేయాలి సార్ స్టెప్ అని చెప్పినప్పుడు Exactly, అవునండి అవునండి. ఫస్ట్ స్టెప్ ఏది కంపోజ్ చేశారు? ఫస్ట్ ఇదే అండి, మీసాల పిల్ల అదే చేసాం actually. ఓకే, Yeah, ఓకే. yeah, అదే అది చేసాం. చెప్పగానే సార్ ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఆయన సో హ్యాపీ అండి అసలు. అంటే ఆయన బాడీ నుంచి వచ్చిన స్టెప్స్ ఏమనండి, ఆయన చేయని డాన్స్ కాదు, ఆయన చేయని గ్రేస్ కాదు, అండ్ అంత మంచి ఒక గ్రేస్ డాన్సరు. ఆయన చేత నేను ఎప్పటి నుంచో అనుకున్నా, ఏమో దేవుడి దయ వల్ల ఎలా అయినా అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా నేను ఎలా అనుకుంటున్నాను అలా చూపిద్దాం అనుకున్నాను, అలా చూపించాను. ఎప్పుడైనా అంటే మీరు చైల్డ్హుడ్ నుంచి చిరంజీవి గారి డాన్స్ ని ఇమిటేట్ చేయడం గానీ, అంటే మీ పర్ఫార్మెన్సెస్ లో అయ్యో చూసిన గానీ? చాలా అండి. అంటే వినాయక చవితి వస్తే చాలండి. నేను అప్పుడు చిన్నప్పుడు ఇంద్ర సినిమా నేను 3rd క్లాస్లో ఉండేటప్పుడు ఇంద్ర సినిమా 22 times చూసానండి, కేవలం ఓన్లీ దాయి దాయి దమ్మ సాంగ్ కోసం. ఓకే. అండ్ చిరంజీవి గారు ఎప్పుడు ఆ స్టెప్స్ మీద నుంచి దిగి వస్తారు కదా, దాని గురించి అంటే ఎన్నిసార్లు చూసానంటే, అంటే ఆ స్వాగ్ అదంతా వేరే లెవెల్ అసలు. సో అలాంటిది ఆయన కంపోజ్ చేసే రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. సో ఆ సాంగ్ అయిపోయింది, తర్వాత ఇద్దరు స్టార్స్ తో అని అన్నారు. అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఈయనకొక టైప్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి, ఈయనకొక టైప్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మీరు స్టెప్ అనేది క్రియేట్ చేయాలి అక్కడ. సో అది ఛాలెంజ్ కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? అంటే అదే అంటున్నాను, ఇప్పుడు బాస్ ది గ్రేస్ గా ఉంటది, వెంకీ సార్ది ఇలా ఆయన జోష్. సో రెండు మేనేజ్ చేసి చేయడం అనేది అది చిన్న టాస్కే అండి అది. కానీ ఇద్దరికి బాగా మీరు సాంగ్ లో చూస్తే కూడా అసలు ఎంజాయ్ చేస్తారు. చాలా ఈరోజు థియేటర్ లో కూడా ఏంటంటే అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, చేస్తున్నారు. దానికి మంచి అసలు వాళ్ళిద్దరిని అలా స్క్రీన్ పైన చూస్తూ అసలు ఇంకా ఈ సంక్రాంతిని అసలు డబుల్ గా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి ఉంది. పూనకాలే అండి, పూనకాలే లోడింగ్ లోనే ఉన్నారు ఇంకా వాళ్ళు. స్క్రీన్ లో వాళ్ళిద్దరిని అలా చూస్తూ అలా ఉండిపోవాల్సిందే. అయితే 500 members క్రూతో ఈ సాంగ్ పిక్చరైజ్ చేశారు కదా. అవునండి. సో ఎంత టఫ్ అనిపించింది మీకు అది పిక్చరైజ్ చేసినప్పుడు? అంటే అదే అండి, నాకు మెయిన్ గా ఏంటంటే వీళ్ళిద్దరు ముందుంటుండగా ఎవరు కనిపించట్లేదు, పర్వాలేదు అనుకున్నా. వాళ్ళు అసలు 1000 members ఉన్నా సరే కనిపించరండి, మన కళ్ళు వాళ్ళిద్దరి పైన వెళ్ళిపోద్ది. అక్కడ బాస్ ని, చిరంజీవి గారిని, వెంకీ గారిని చూస్తూ అలా ఉండిపోవాలి అంతే. అసలు అంటే మనకు ఒక ఫెస్ట్ అండి అవి, అంటే అవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి, అలాంటిది ఎంజాయ్ చేయాలంత. అండ్ ఈ మూవీ సైన్ చేయక బిఫోర్ మీ ట్రాక్ చూసినట్లయితే బన్నీ గారితో చేసినటువంటి ఊహు అంటావా అది కూడా చార్ట్ బస్టర్. స్టెప్స్ పరంగా అయితే ఫ్యాన్స్ అది కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారు. ప్రతి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఆ స్టెప్స్ ని అనుకరిస్తూ ఉంటారు. సో దాని ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి మీకు? అది మెయిన్ గా బన్నీ గారు అండి. బన్నీ గారు, సుకుమార్ సార్ ఇద్దరు పిలిచే అవకాశం ఇచ్చారండి. మెయిన్ బన్నీ గారు వేరే ఒక డెమో ఒకటి ఉంది, ఆ డెమో చూసి ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడని బన్నీ గారు పిలిచారు. బన్నీ గారు పిలిచి అప్పుడు సేమ్ అలాగే కంపోజ్ చేసి చూపిస్తే బన్నీ గారికి కూడా చాలా బాగా నచ్చి ఇది చేద్దాం మాస్టర్ అని చెప్పి అప్పుడు సమంత గారికి రిహార్సల్ ఇవ్వడం, అండ్ అలాగే బన్నీ గారికి అలా ఇంకా అది వేరే మెమొరీ అండి. అసలు పుష్ప అంటేనే అది వేరే లెవెల్. అలా ఎప్పటికీ గుర్తుండిపోద్దండి నా లైఫ్లో. అండ్ నాకు స్పెషల్గా ఎప్పటికీ గుర్తుండిపోయేది నాకు అండ్ పుష్ప 21లో రిలీజ్ అయినప్పుడు అది ఒక మెమొరీ అండి నాకు. అండ్ అలాగే 24లో పుష్ప 2. అంటే నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేంది 25 ఒకటి. 24, 25 అనేది అంటే ఎప్పటికీ గుర్తుండే. ఇంకోటి చిరంజీవి గారితో అనేది అంటే ఒక్కటి కాదు, డబల్ ధమాకా. నాకు అదే అంటున్నా, ఒక సాంగ్ చేస్తే చాలు ఈ జీవితానికి అనుకుంటే ఇంకొక సాంగ్ కూడా రావడం నిజంగా అనిల్ రావిపూడి గారికి, సుష్మిత గారికి, అండ్ సాహు గారికి, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి, అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉండిపోతాను నిజంగా. అంటే ఐఎమ్ సో హ్యాపీ అండి అసలు. యాజ్ ఏ కొరియోగ్రాఫర్ ఒక మ్యూజిక్ వినగానే అసలు మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు
అది అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, వాళ్ళ గ్రేస్ని మ్యాచ్ చేయాలి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ట్రెండ్కి తగ్గట్టుగా కూడా కంపోజ్ చేయాలి కదా. సో అట్ దట్ టైం మీది ఎలా ఉంటుంది? అంటే నేను మెయిన్గా ఏంటంటే సాంగ్ ఏం కోరుకుంటుంది అండ్ డైరెక్టర్ గారు ఏం చెప్పారు మెయిన్, దాన్ని బట్టి నేను ఆ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం కంపోజ్ చేస్తాం. మనకి ఈ సాంగ్ మీసాల పిల్ల చేసినప్పుడు అది నిజంగా సూపర్ సిచ్యువేషన్ అండ్ బాస్ కూడా అన్నారు నీకు మంచి సిచ్యువేషన్ సాంగ్ దొరికింది, మంచి బ్లాక్ బస్టర్ సాంగ్ దొరికింది, వెరీ గుడ్. అంటే చిరంజీవి గారు అంటే ఆ మాట చెప్తే నిజంగా మనకు అది ఒక పెద్ద అవార్డు వచ్చినంత ఆనందం అండి, ఒక నేషనల్ అవార్డు కొట్టినంత ఆనందం. అంటే చిరంజీవి గారు ఆయన డాన్స్కే ఒక శిఖరం అండి, డాన్స్ గాడ్ ఆయన. అలాంటిది ఆయన నువ్వు బాగా చేస్తున్నావు అండ్ అంటే నువ్వు చాలా లక్కీ ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఈ మంచి సాంగ్ నీకు దొరికిందంటే నిజంగా చాలా చాలా హ్యాపీ. నా వర్క్ గురించి నన్ను అప్రిషియేట్ చేయడం, విజయ్ బాగా చేస్తున్నావు అని చెప్పడం, ఆయన కూడా కొన్ని సజెషన్స్ చెప్పడం, ఆయన నిజంగా ఆయన దగ్గర నేర్చుకుంది మెయిన్ టైమింగ్ సెన్స్ అండి, అస్సలు నెక్స్ట్ లెవెల్. ఆయన ఈ రోజు కూడా ఆయన జనాల కోసం ఇంకా కష్టపడుతున్నారంటే నిజంగా బాస్ గ్రేట్ అసలు. అంటే ఇంకా ప్రూవ్ చేసుకుందామని ఆయన ఎంత తప్పన పడుతున్నారంటే అది వేరే అసలు. అంటే ఎలా ఉంటదండి సెట్స్ పైన అసలు ఎలా ఉంటుంది? అదే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారండి. అంటే నేను ఏమైనా కంపోజ్ చేస్తున్నా ఎలా చేస్తున్నా అనేది చూసి అండ్ ఆన్ స్పాట్ వచ్చి అక్కడికక్కడ నేర్చుకుని టక్కని చేస్తానండి. అదే పెద్ద పెద్ద ఇది కాదు, చాలా ఈజీగా అలా చేస్తారు. అంటే చాలా రోజుల తర్వాత అంత గ్రేస్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అసలు. ఆయన అలా చేస్తుంటే నేను అలా చూస్తూ ఉండిపోయేవాడిని. అండ్ మీ ఫ్యామిలీ మొత్తం కూడా చిరంజీవి గారి అభిమానులు కదా. అయితే ఇలా చిరంజీవి గారితో ఒక సాంగ్ వచ్చింది అని చెప్పిన వెంటనే మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? వస్తాం అన్నారు చాలా మంది. అంటే ఇంట్లో వాళ్ళు అయితే చాలా మంది వస్తానంటే ఓకే ఇప్పుడు కాదు బట్ టైం ఉంది, ఆ టైం డెఫినెట్ గా ఒక రోజు వస్తుంది, బాస్ ని కల్పించే రోజు వస్తుంది, డెఫినెట్ గా ఆ రోజు తీసుకెళ్తాను. వీడియో కాల్స్ చేసి చూపించడం అలాంటివి ఏమైనా చేశారా? క్రేజీ అప్పుడంతా చైల్డిష్ గా అయిపోతాం కదా. ఇప్పుడు మన అనే వాళ్ళు అక్కడ ఉంటే మనం ఎట్లా చాలా ఇదిగా అయిపోతాం కదా. నార్మల్గా బాస్తో ఫోటో దిగి పంపించగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు వాళ్ళు కూడా నమ్మలేకపోయారు నేను మా విజయ్ చేశాడా. సూపర్. ఎందుకంటే అంటే ఒకసారి మనము బ్యాక్కి వెళ్ళినట్లయితే మీ కెరియర్ ఇటువైపు వస్తుంది, మీ ఎడ్యుకేషన్ని కూడా పక్కన పెట్టేసి ఇటువైపు కెరియర్ వైపు వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రతి ఫ్యామిలీలో కూడా అరే ఏం చేస్తాడో, వెళ్తోంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అనే ఇది క్వశ్చన్ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేసుకుంటూ మంచి అంటే స్టెప్స్, మీ ఫస్ట్ పలాస నాది నక్లెస్ గొలుసు దగ్గర నుంచి ఇప్పుడు చిరంజీవి గారికే కంపోజ్ చేసే స్టేజ్ కదా. సో ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? చాలా చాలా హ్యాపీ అండి. అంటే ఒక ఫ్యాన్ బాయ్ అండి చిన్నప్పటి నుంచి. ఏంటంటే ఇప్పుడు ఇంద్ర సినిమా అవ్వని, మృగరాజ్ అవ్వని, ఇలాంటివి ఏంటంటే సినిమాలు వచ్చినప్పుడు నాకు డైరెక్ట్ ఏంటంటే అప్పట్లో క్యాసెట్ ఉండేది. మా పిన్ వాళ్ళు ఏంటంటే సినిమా చూసి రావడం, క్యాసెట్లో సాంగ్లు పెట్టడం, నా చేత డాన్స్ చేయించుకో. సో అలా చేసేవాడిని అనమాట. అంటే అరే చిరంజీవి గారు అలా చేశారా, ఇలా చేశారా అని వాళ్ళు చెప్పడం. సో అలాంటిది ఈ రోజు బాస్ కి కొరియోగ్రాఫ్ చేసే అవకాశం రావడం నిజంగా. అయితే చిన్నప్పుడు ఆయన వేసిన స్టెప్స్ లో మీకు బాగా ఇష్టమైన స్టెప్, మీరు ఆ స్టెప్ వేసినప్పుడు మీకు వచ్చిన అప్లాజ్ ఒకసారి వీణా అండి. వీణా స్టెప్ అదే అంటున్నాను. 22 times ఇంపాక్ట్ బాగా. అంటే అదే అంటున్నాను, వీణా స్టెప్ చూసి పెరిగాను, ఏ సాంగ్ చూసి ఎవరిని చూసి నేను ఇక్కడ దాకా వచ్చానో అలాంటిది ఆయనకే కంపోజ్ చేసే అవకాశం రావడం, మళ్ళీ రీక్రియేట్ చేయడం, వీణా స్టెప్ కూడా ఇందులో రీక్రియేట్ చేయడం. అంటే చూడండి అసలు ఎలా టైం అనేది ఎలా అసలు యూనివర్స్ అంటే ఎలా అంటే హెల్ప్, యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనడానికి రీజన్ అది. మీకు అంటే కొరియోగ్రాఫర్స్లో
ఉంటారు కదా ఫేవరెట్, అలా ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ప్రెసెంట్? నాకు ప్రభుదేవ్ మాస్టర్ అండ్ లారెన్స్ మాస్టర్. ఓకే. ప్రభుదేవ మాస్టర్లో మీకు బాగా నచ్చేటువంటి ఇదేంటి? ఆయన ఎప్పుడైనా కలవటం జరిగిందా మీరు? ఒక్కసారి కలిసానండి, జస్ట్ నార్మల్గా కలిసాను, పర్టికులర్ ఏం కలవలేదు. అండ్ లారెన్స్ మాస్టర్ అండి, లారెన్స్ మాస్టర్తో యాక్చువల్లీ లాస్ట్ ఒక మూవీ చేశానండి, రుద్రుడు అని ఒక సినిమా చేసా. అదే అంటున్నా, దాయి దాయిదమ్మ కొరియోగ్రాఫర్ ఆయన. సో ఆయన సాంగ్ చూసుకుంటూ మన వచ్చాం, అలాంటిది ఆయన కొరియోగ్రఫీ చేసే అవకాశం కూడా వచ్చింది. అప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు అంటే మీ స్టెప్స్ కి? ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇప్పుడు ఆయన ఇంకొక సినిమా కూడా చేస్తున్నా ఇప్పుడు. సూపర్. ఈవెన్ ప్రభుదేవ గారి డాన్స్ మూమెంట్స్ దాని గురించి ఏం చెప్తారు? ఆయనలో ఇన్స్పైర్ చేసింది ఏంటి? ఏ మూవీ అప్పుడు ఆయన ప్రతి సాంగ్, ఏ సాంగ్ చేసినా, మొన్న రీసెంట్గా వచ్చిన రౌడీ బేబీ సాంగ్ అవన్నీ సరే, అంటే ప్రతి సాంగ్ ఆయన ఏదో కొత్తదనం ఇస్తారండి. అంటే జనాల్ని, ఆయన సాంగ్స్ గురించి మనం మాట్లాడేంత లేదండి, డెఫినెట్గా ఆయన లెజెండ్ అండి. ఆయన టైమింగ్ అవని, ఆయన ఫాస్ట్నెస్ అవని, అది వేరే లెవెల్ అసలు. అంటే ఆయన లెజెండ్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొరియోగ్రాఫర్స్ అంటే జానీ మాస్టర్ కావచ్చు ఇలాగా, సో వాళ్ళతో ర్యాపో ఉంటుందా మీకు? ఎలా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు? ఉంటుందండి, శేఖర్ మాస్టర్తో ఉంటుంది అండ్ జానీ మాస్టర్తో ఉంటుంది, అందరితో మంచి ర్యాపో ఉంది. సో వాళ్ళ కొరియోగ్రఫీ ఎలా ఇన్స్పైర్ చేస్తుంది మిమ్మల్ని? డెఫినెట్గా అండి, శేఖర్ మాస్టర్తోని, ఇప్పుడు జానీ మాస్టర్తోని అందరూ చాలా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళే. వాళ్ళని కూడా చూసుకుంటూ మేము ముందుకు వచ్చాం. అంటే ఓ తెలుగు డ్యాన్స్ మాస్టర్స్ నిలబడాలని అంటే ఫస్ట్ వాళ్ళే కదా ఇక్కడ నిలబడింది. సో వాళ్ళని చూసుకుంటే మేము కూడా డెఫినెట్గా ఆ స్థాయికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన క్రియేట్ అయింది వాళ్ళకి. అలానే ఇప్పుడు ఒకవేళ ఈ వైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళకి, లేదా ఇప్పుడు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నవారు, అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికితే బాగుండు అని చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు ఈరోజు? అంటే మన ప్రయత్నిస్తే, జెన్యున్గా ప్రయత్నిస్తే ఏది అవ్వదని ఉండదండి. చేస్తే 1000% ఇచ్చేయాలి. దానికోసం 1000% ఇచ్చి దానికోసమే ఆలోచిస్తూ కష్టపడాలి అంతే. హార్డ్ వర్క్, మన హార్డ్ వర్క్ని నమ్ముకుంటే డెఫినెట్గా మనం ఖచ్చితంగా ముందుంటాం. మెయిన్ హార్డ్ వర్క్. ఓకే. మళ్ళీ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో ఏమైనా చేసే అవకాశం ఉందా మళ్ళీ నెక్స్ట్? 100% అండి. ఐ హోప్ ఆయన మళ్ళీ నెక్స్ట్ సినిమాకి కూడా ఇస్తారని. ఈవెన్ మరి అలానే అల్లు అర్జున్ గారికి సంబంధించి, అల్లు అర్జున్ గారితో మళ్ళీ మీకు కొరియోగ్రాఫ్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది? డెఫినెట్గా అండి, 100% ఇప్పుడు ఇంకా ప్రూవ్ చేసుకుంటాను. ఎందుకంటే ఆయన ఇంకా వెళ్ళిపోయారు కదా, ఒక రీచ్కి వెళ్ళిపోయారు, అల్లు అర్జున్ నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. అవునవును. సో ఇప్పుడు వచ్చేటువంటి కమింగ్ ప్రాజెక్ట్స్ పైన కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సూపర్ హార్డ్ వర్కర్ అండి ఆయన. అండ్ సుకుమార్ గారు కూడా, అంటే సుకుమార్ గారు పర్ఫెక్షనిస్ట్. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నానండి, చాలా నేర్చుకున్నాను అసలు. అంటే కొరియోగ్రఫీలో కూడా నేను కూడా ఇంత పర్ఫెక్ట్గా చూడొచ్చా అనేది కూడా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఓకే ఓకే. అంటే కంపోజిషన్ మాత్రమే కాదు, దాని విజువలైజేషన్లో కూడా పర్ఫెక్షన్. ఎస్ అండ్ అసలు నేను ఈవెన్ పుష్ప చేసినప్పుడు ఆ చాయ్ స్టెప్ అవని, అంటే ఈ షూ స్టెప్ అవని, ఇవన్నీ క్రియేట్ అయింది ఆ క్యారెక్టర్ నుంచి అండి. సో ఇవన్నీ క్యారెక్టర్ నుంచి ముందుకు వచ్చినవి. సో ఆ క్యారెక్టర్ అనేది లేకపోతే ఈ స్టెప్స్ కూడా వచ్చేవి కావేమో. అంటే ఇప్పుడు ఆయన పుష్ప 1లో చాయ్ స్టెప్ వచ్చిందంటే, అండ్ స్టార్టింగ్లో ఆయన కింద కూర్చొని పార్ట్ 1లో చాయ్ తాగుతుంటారు. సో అలా నాకు ఐడియా వచ్చింది. ఈవెన్ షూ స్టెప్ అవని ఆయన ఏంటంటే సడన్గా మూమెంట్ చేస్తుండే సడన్గా మధ్యలో ఫోన్ వస్తే లైన్లో ఉండరు అని చెప్పి ఆయన మూమెంట్ చేయడం, అంటే ఇవన్నీ ఏంటంటే క్యారెక్టర్స్ అలా వచ్చినాయి. ఓకే. సో ఇప్పుడున్నటువంటి మ్యూజిక్ బేస్ చేసుకొని, అంటే ఎవరి మ్యూజిక్ని మీరు బాగా ఎంజాయ్ చేసి స్టెప్స్ కంపోజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? అందరూ, ఎస్పెషల్లీ బీమ్స్ గారు. బీమ్స్ గారు సూపర్ అండి అసలు. ఆయన ఇచ్చే ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్ సాంగ్స్ అన్ని ఆయనతో నేను చాలా సాంగ్స్, ఈవెన్ కల్లాజోడు కాలేజ్ పాప అని, స్వాతిరెడ్డి అవని, ఈ సాంగ్స్ అన్ని ఆయన కాంబినేషన్. అవును. అలానే ఏమన్నా డైరెక్షన్ చేసేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మీ గురువు గారు ప్రభుదేవా గారు కానీ, లారెన్స్ మాస్టర్ కానీ, వీళ్ళందరూ కూడా
డైరెక్షన్ కూడా చేస్తున్నారు కదా, అలాంటి ఆలోచన ఎప్పుడైనా ఉందా? లేదండి, ప్రస్తుతానికి ఏం లేదు. ఎందుకంటే వచ్చిన వర్క్ని దీన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా. ఫ్యూచర్ తెలీదండి. సో ఈ ఇయర్ అయితే మీకు డబుల్ ధమాకా లాగా చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని కంపోజ్ చేసే అవకాశం వచ్చింది. సో అలా ఇంకెవరైనా విష్ లిస్ట్ లో ఉన్నారా మీకు? ఇక ఇదే ఇంత పెద్దదే అయిపోయింది కదా, ఇక మిగతా ఏమన్నా నడుస్తాయి అన్నట్టు? ఏముంది, ఇంకా ఆ అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ గా ప్రూవ్ చేసుకుంటా. ఈవెన్ నాగ్ సార్ తో కూడా చేశానండి, నా సామిరంగా, నాగార్జున సార్ తో నా సామిరంగా చేశాను. తర్వాత ఇంకా ఈవెన్ బాలయ్య బాబు గారితో కూడా అవకాశం వస్తే డెఫినెట్ గా అప్రూవ్ చేసుకుంటాం. ఈవెన్ ఇప్పుడు నా సామిరంగా డైరెక్టర్ కూడా డాన్స్ మాస్టరే కదా, అందుకనే అడుగుతున్నాను. ఫ్యూచర్ లో డైరెక్షన్ తెలీదండి. జనరల్ స్టోరీతో పాటు మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, సో అది విన్నప్పుడే మీకు కొంచెం ఒక విజువలైజేషన్ అవి వస్తూ ఉంటాయి. 100% వస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు బిజీగా ఉన్నాం కదండి, సో ఈ బిజీనే ఇలాగే సాగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా మీ విజయం ఇలానే ఉంటుంది అప్రతిహతంగా. మీరు ఇప్పుడు మెగా కొరియోగ్రాఫర్, ట్రెండ్ కొరియోగ్రాఫర్ లాగానే ఇంకా నెక్స్ట్ ఇంకేవో బిరుదులు కూడా ఇస్తారు మీ ఫ్యాన్స్. సో మీ సాంగ్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అది హిట్ అవడం ఒక ఎత్తు, దాన్ని అనుకరిస్తూ చాలా చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా మీ పాట ప్లే అయ్యి జనాలు ఎగురుతూ ఉంటారు ఆ పాట. అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అట్లాంటి క్రేజీ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా మీకు? అయ్యో, అంటే చాలామంది నాకు పర్సనల్గా, అంటే నార్మల్ మనకి వర్క్ ఇప్పుడు చిరంజీవి గారితో పనిచేస్తున్నాం అంటే నార్మల్ మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీస్ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది పర్సనల్గా మెసేజ్ చేసి ఎవరు కామెంట్స్లో మెసేజ్ ఏంటంటే, బ్రో నువ్వు సక్సెస్ అవుతుంటే ఎవరో మా బ్రదరో మా పక్కింటి అబ్బాయో సక్సెస్ అవుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మాకు అలా అనిపిస్తుంది అని అంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అంటే అలా అందరికీ రాదు. నాకు నిజంగా అలా నాకు వాళ్ళందరూ అలా చెప్తుంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ఇంకా వాళ్ళ కోసం ఇంకా కష్టపడాలని ఫీలింగ్ వచ్చింది. అండ్ మీ ఫస్ట్ సాంగ్ బయటకు వచ్చింది, మంచి బ్రేక్ ఈవెన్ వచ్చింది మీకు. దాని తర్వాత ఎలా ఉంటుంది సార్? అంటే ఆ హ్యాపీనెస్ ఒక్కసారిగా మీకు ఇప్పుడు ఎలా అయితే మెగాస్టార్ చిరంజీవి గారితో చేసే అవకాశం వచ్చి ఇప్పుడున్న స్థాయి నుంచి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు నిజం చెప్పాలంటే. సో ఎలా ఉంటుంది ఆ ఓవర్ నైట్ ఫీలింగ్? ఎలా ఉంటుంది నెక్స్ట్ డే నుంచి సెట్స్ లో ఎలా ఉంటుంది? అంటే ఆ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు? ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ, అండ్ ఇంకోటి ఏంటంటే అందరి కలిపి మన మీద ఉంటుంది, మనం ఎలా చేస్తున్నాం, ఇంకా బిఫోర్ ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికన్నా, అంటే ఫస్ట్ దానికన్నా ఇంకా డబుల్ కష్టపడాలి. అండ్ ఇంకా రెస్పాన్సిబిలిటీ 100% అండి. దాన్ని ఇంకా నిలబెట్టుకోవాలండి. అంటే ఇప్పటి వరకు చేసింది వేరు, ఇప్పటి నుంచి చేస్తుంది వేరు. ఇంకా కష్టపడుతూ ఇంకా డబుల్ కష్టపడి దాన్ని ప్రూవ్ చేసుకుంటా. ఇంకా ఓకే, అంటే డీ ప్లాట్ఫామ్ అప్పుడు మీరు అప్పుడప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్న టైంలో మిమ్మల్ని మోటివేట్ చేసి కానీ మీ లైఫ్ టర్నింగ్ చేసినటువంటి ఇన్స్పిరేషన్ వర్డ్స్ కానీ జడ్జెస్ కానీ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటారు? డెఫినెట్గా అండి. రేఖా మాస్టర్ యాక్చువల్లీ నేను D6లో కంటెస్టెంట్గా చేశాను. D6లో కంటెస్టెంట్గా చేసేటప్పుడు ఫైనలిస్ట్ అనమాట. అప్పుడు ఫైనల్లోకి వెళ్ళేటప్పుడు రేఖా మాస్టర్ అన్న మాట ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి పొజిషన్కి వస్తావు విజయ్, నువ్వు అసలు ఎలిమినేషన్ అయిపోయావని ఏమాత్రం అసలు దిగులు పడొద్దు, డెఫినెట్గా నీకు అని ఒక 1 day వస్తుంది అని అన్నారు. సో అది నాకు చాలా మంచి ఇన్స్పిరేషన్ అండి అవార్డ్స్. ఓకే, అయితే ఇప్పుడు ఆల్రెడీ మనశంకర వరప్రసాద్ గారు రాకింగ్ థియేటర్స్ అన్ని దద్దరెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యాన్స్కి ఈ మూవీకి సంబంధించి? డెఫినెట్గా ఇప్పుడు అంటే చిరంజీవి గారు, వెంకీ గారిని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, అండ్ నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా మీరు అంతే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు థియేటర్లు ఎంత పూనకాలు ఉన్నాయో, బాస్ మిమ్మల్ని అందరి కోసం ఎలా కష్టపడుతున్నారో మేము కల్లారు చూస్తున్నాం యాక్చువల్లీ. అంటే ఇంకా అంటే 70 years అంటే అసలు నమ్మరండి. అసలు చూడండి ఎంత యంగ్గా ఉన్నారు అసలు. అండ్ ఆ కాస్ట్యూమ్స్ అవ్వని, అండ్ ఆ స్టైల్ అవని, అంటే మళ్ళీ ఇంకొక 30 years బ్యాక్ అనిపించింది అసలు. అంటే ఎంత ఎనర్జీగా ఉన్నారంటే ఈవెన్ సెట్ లో కూడా ఆసమ్ అండి. అంటే ఇంకా ఇన్స్పైర్ చేస్తున్నారు. అంటే
చిన్నప్పటి నుంచి ఎంత ఇన్స్పైర్ చేశారో ఇప్పటికీ మాలాంటివి ఇప్పుడు మళ్ళీ యంగ్ బ్యాచ్ కూడా ఇప్పుడున్న 2000 వాళ్ళకి కూడా ఆయన ఇంకా ఇన్స్పైర్ చేస్తున్నారు. అసలు మామూలుగా. అండ్ నిజంగా చిరంజీవి గారు ఉన్న జనరేషన్లో ఇప్పుడు మనం ఉన్నందుకు నిజంగా సో హ్యాపీ అసలు. అంటే అలాంటి వ్యక్తిని చూసుకుంటూ ఇక్కడ దాకా మేము రావడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఫర్దర్గా కూడా చిరంజీవి గారి సినిమాల్లో ఆఫర్స్ పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి అయితే విజయ్ గారు? డెఫినెట్గా వస్తే మాత్రం ఇంకా మా బాస్ని ఇంకెలా చూడాలనుకుంటున్నాను, ఇంకా అలా మంచిగా చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు ఏది ఇష్టం చిరంజీవి గారిలో? మాస్ ఇష్టమా, క్లాస్ ఇష్టమా, లేకపోతే ఎట్లా యోయో మాస్? ఈ పేటకు అంతే అదే స్టైల్. ఓకే, మీరు పర్సనల్ గా ఏది ఇష్టపడతారు? ఏ కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతారు? నాకు అన్ని లేదండి, అన్ని చేస్తాం. బట్ నేను చేసిన దాంట్లో ఎక్కువ మాస్ సాంగ్స్ చేసాను యాక్చువల్లీ. సో డెఫినెట్గా అన్ని ఏది వచ్చినా బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాను. మెయిన్ ఏంటంటే మొన్న వైబ్ ఉంది, అది ఫుల్ క్లాస్, ఫుల్ క్లాస్. అది ఈవెన్ ఇప్పుడు బాస్ ది కూడా అది క్లాసే, మీసాల పిల్ల క్లాసే. ఈవెన్ ఇప్పుడు మెగా విక్టరీ సాంగ్ కూడా అది మాస్ అది. సో ఇలా ఏంటంటే దానికి బెస్ట్ ఇవ్వాలనుకుంటా. ఇప్పుడు అంటే చిన్న హీరోలైన లైక్ తేజ సజ్జా అప్కమింగ్, సో వాళ్ళతో చేసేటప్పుడు ఎలా ఉంటుందండి? ఎందుకంటే వాళ్ళకి సంబంధించింది అంటే మీరు చెప్పిందే వాళ్ళు చేస్తారా, లేదా వాళ్ళకు కూడా ఒక బాడీ లాంగ్వేజ్ని యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా మీరు దృష్టిలో పెట్టుకుంటారు? అంటే మెయిన్గా వాళ్ళు ఏదైనా బాడీ లాంగ్వేజ్ ఉంటే వాళ్ళకి తగ్గట్టు కొరియోగ్రాఫ్ చేస్తామండి. అండ్ మెయిన్గా సాంగ్ ఏం కోరుకుంటుంది దానికి తగ్గట్టు చేస్తాను. దాన్ని బట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ సెట్ అయ్యేలాగా కంపోజ్ చేస్తాం. మెయిన్ వాళ్ళకి అంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉండాలి. అండ్ ఈవెన్ జనాల్లో రీల్స్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండాలి. ఇది కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారా? కంపల్సరీ. అంటే ఆ హుక్ స్టెప్ అనే సాంప్రదాయం వస్తుంది కదా, అంటే మీరు చేసిన వాటిలో మీ ఫేవరెట్ హుక్ స్టెప్ అంటే ఏంటి? మీరు కొరియోగ్రాఫ్ చేసిన మీ ఫేవరెట్? అంటే లేదండి, దానికి ఉన్నాయండి. ఈవెన్ పుష్పకి ఎలానో, ఈవెన్ అది చాయ్ స్టెప్ అవని, అండ్ ఇప్పుడు మన చిరు సర్ది మీసాల పిల్ల అని, ఇప్పుడు మెగా విక్టరీ మాసం అని, అంటే దానికి ఉన్నాయండి. ప్రతిదీ మీరు ఇష్టమే. డెఫినెట్గా చిరంజీవి గారు చేశారంటే నెక్స్ట్ లెవెల్ అది. ఓకే, దానికి ఎక్కువ ప్రయారిటీ అన్నమాట. సో విజయ్ గారు, మొత్తంగా మా సంక్రాంతి ఈరోజు మా స్టూడియోకి వచ్చారు, మీ మూవీకి సంబంధించి చాలా విశేషాలు చెప్పారు. యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ మీరు చిరంజీవి గారితో మరిన్ని సినిమాలు కూడా చేయాలి అని చెప్పి 10TV మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి.